ఫ్రెండ్స్ టెక్నోస్ 2066కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి November 21, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి iQOO 15కి సంబంధించి iQOO 15 ప్రీ బుకింగ్ నడుస్తూ ఉంది. ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి 1 year ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారు. అండ్ వీళ్ళది iQOO TWS 1E అని చెప్పేసి TWS తోటి అవి కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ప్రీ బుకింగ్ ₹1000 తీసుకుంటున్నారు వీళ్ళు. లెజెండ్ కలర్ ఉంటుంది చూసారు, వైట్ కలర్, అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. అంటే ప్రీ బుకింగ్ అయిపోయింది. అది ఓన్లీ బ్లాక్ కలర్ ఆల్ఫా కలర్ ఉంది, అదొకటి మాత్రమే నడుస్తుంది. అండ్ నిన్న ఒకటి లీక్ అయింది అనమాట. iQOO 15 ప్రైస్ 72,999 ఉంటుంది. బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ అని చెప్పేసి కొన్ని లీక్ అయినాయి. సో ఇది చూసి చాలా మంది నన్ను కూడా అడిగారు నిన్న లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే గేమింగ్ ఛానల్లో. iQOO 15 కూడా 73,000 పెడుతున్నారు. రియల్మీ GT8 Pro కూడా 73,000 పెట్టారు. OnePlus పెట్టింది ప్రైస్ ఫస్ట్, OnePlus 15 73,000. తర్వాత GT8 Pro కూడా సేమ్ అదే ప్రైస్ పెట్టారు. ఒకవేళ iQOO 15 కూడా ఇదే ప్రైస్కి తీసుకొస్తే మాత్రం సపోర్ట్ చేయకుండా OnePlus 15 కొనుక్కోవడం చాలా చాలా బెటర్ ఆప్షన్. ఇంకా బెటర్ ఆప్షన్, ఇంకా ఫ్యూచర్లో మీరు 3 సంవత్సరాలు యూజ్ చేసి అమ్మేసినా కానీ డబ్బులు కావాలనుకుంటే iPhone 17 తీసుకోవచ్చు. iPhone 17 కూడా విత్ ఆఫర్స్ 75,000 76,000కి వచ్చేస్తుంది, బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. వీళ్ళు తీసుకెళ్లి ఆ రేంజ్లో పెడుతున్నారు ప్రైజెస్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళే చెప్పారు, వాళ్ళే చెప్పిన దాని ప్రకారం విత్ బ్యాంక్ ఆఫర్స్ 60,000 దాకా ఉంటుంది అన్నట్లు చెప్పారు వాళ్ళు. అరౌండ్ 60,000 అని చెప్పేసి. చూడాలి ఎంత ప్రైస్లో తెస్తారు. మనకి 26వ తారీఖు తెలుస్తుంది, November 26వ తారీఖు ఇది అఫీషియల్గా లాంచ్ అయితే. నాకు తెలిసి iQOO 15 అన్నిటికంటే తక్కువలో పెట్టవచ్చు. సో దాని మీద కొద్దిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. OnePlus 15 మీద ఆటోమేటిక్గా ఉంటుంది, అది ఎప్పటి నుంచో బ్రాండ్ మెయింటైన్ చేస్తూ వచ్చింది కాబట్టి. రియల్మీ సెకండ్ ఫోన్ అయ్యేది GT7 Pro తీసుకొని వచ్చింది, అది కూడా అంత కొనలేదు ఎవరు. లాస్ట్ సేల్లో 42,000కి తీసుకొని వచ్చింది. ఇప్పుడు GT8 Pro కూడా అంతే. ఒకవేళ మీరు ఫ్యూచర్లో కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నెక్స్ట్ సేల్ ఉంటుంది, నెక్స్ట్ దసరా సేల్కి ఈ మూడిట్లో GT8 Pro తక్కువ రేటుకు వస్తుంది. మీకు ఒకవేళ 40,000-50,000 మధ్యలో GT8 Pro రావచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం 73,000కి లాంచ్ చేశారు GT8 Pro. నెక్స్ట్ వచ్చేసరికి నిన్న ఆండ్రాయిడ్ ఒక ట్వీట్ అయితే పెట్టింది. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం Pixel 10 సిరీస్ నుంచి మనం ఏదైనా ఫొటోస్ ఫైల్స్ మీరు క్విక్ షేర్ యూజ్ చేసి యాపిల్ iOS ఉంటాయి కదా, iOS డివైస్కి యాపిల్ ఐఫోన్ అని కానివ్వండి, మ్యాక్బుక్ అయినా కానివ్వండి, ఏదైతే ఎయిర్ డ్రాప్ సపోర్ట్ ఉన్న డివైస్ అన్నిటికీ మీరు ఫైల్స్ అయితే షేర్ చేయొచ్చు ఆండ్రాయిడ్ క్విక్ షేర్ నుంచి. ప్రజెంట్ ఇది Pixel 10 సిరీస్కి మాత్రమే తీసుకొని వచ్చారు. తర్వాత అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే వస్తుంది, ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలో మీకు క్విక్ షేర్ అయితే ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఈజీగా ఐఫోన్స్కి కానీ మ్యాక్బుక్స్ కానీ ఇట్లాంటి వాటికి మీరు ఈజీగా ఫైల్స్ అయితే షేర్ చేయొచ్చు ఫ్యూచర్లో. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఈరోజు. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వేస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు, లేకపోతే మన ఛానల్లో షార్ట్స్లో చూడండి, మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సోనీ నుంచి సోనీ బ్రావియా M2 ఇది 55 inch టీవీ దసరా సేల్లో 46,000కి వచ్చింది, మంచి ప్రైస్కి అయితే వచ్చింది. తర్వాత ప్రైస్ పెరిగిపోయింది, 57,990 రూపాయలకి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు దీని మీద కొద్దిగా డిస్కౌంట్ అయితే వస్తుంది. 5,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది, 2,000 రూపాయలు వచ్చేసరికి కూపన్ డిస్కౌంట్ వస్తుంది, మొత్తం 7,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 50,990 రూపాయలకి ఈ టీవీ అయితే వస్తుంది సోనీది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డీసెస్ చెప్పిన ప్రకారం చూసుకుంటే ఒప్పో K15 టర్బో కూడా తీసుకొని రాబోతుంది. K13 టర్బో వచ్చింది, 14 ఉండదు, 15కి వెళ్తారు డైరెక్ట్. K15 టర్బో ప్రో ఏదైతే రాబోతుందో దానిలో మీకు ఫ్యాన్ ఉంటుంది, చూసాం మనం K13 టర్బోలో కూడా చూసాం. ఫ్యాన్ ఉంటుంది దీని లోపల, ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈసారి డస్ట్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం డస్ట్ రెసిస్టెంట్ లేదు, ఓన్లీ వాటర్ రెసిస్టెంట్ మాత్రమే ఉండేది. IPX8 రేటింగ్తో వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మీకు 6 కూడా యాడ్ అవుతాయి, 6, 8, 6, 9 వీటి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది నెక్స్ట్ జనరేషన్ ఒప్పో K15 టర్బో ప్రో. అండ్ ఇది 8 Gen 5 ప్రాసెసర్తో రావచ్చు. 8 Elite Gen 5తో పాటు 8 Gen 5 కూడా లాంచ్ చేసింది Qualcomm, కాకపోతే దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. November 26వ తారీఖు 8 Gen 5 ప్రాసెసర్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ తోనే మనం OnePlus 15R కూడా చూడొచ్చు. సేమ్ ప్రాసెసర్ ఒప్పో K15 టర్బో ప్రోలో కూడా వస్తుంది. అండ్ చాలా ఫోన్స్ ఈ ప్రాసెసర్తో ఫోన్స్ అయితే ఫ్యూచర్లో తీసుకొని వస్తాయి. 35,000 నుంచి 45,000 మధ్యలో వస్తుంది ఈ ప్రాసెసర్. అండ్ దీనిలో ఇంకో స్పెషల్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ కూడా ఈసారి 8,000 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. OnePlus 15R కూడా 8,000 mAh బ్యాటరీ ఉంటుందని రూమర్స్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం నిజంగానే 8,000 mAh బ్యాటరీ ఫోన్స్ వస్తాయేమో. OnePlus 15R గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిసెంబర్లో రాబోతుంది. అది యాక్చువల్ జనవరిలో అనుకున్నారు, కాబట్టి డిసెంబర్లో ఇండియాకి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు OnePlus 15R. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 Pro డిజైన్ అయితే బయటకు వచ్చింది, చూడొచ్చు. ఇది చూడడానికి మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో లాగా కనిపిస్తా ఉన్నాయి డిజైన్ చూస్తుంటే. అండ్ దాంతో పాటు దీనిలో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నారు. కేసులో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ మనం లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకోండి, మీరు ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు అనుకోండి, ఫోన్ ఇది రింగ్ చేస్తుంది. ఇది ఒకటి కొత్త ఫీచర్ అయితే యాడ్ చేస్తున్నారు. బడ్స్ కేసులో కూడా స్పీకర్ అయితే ఉంది, చిన్న స్పీకర్ మీకు కనిపిస్తుంది. సో బడ్స్ ఎక్కడైనా పోయినా కానీ మనం తెలుసుకోవచ్చు, సౌండ్ ప్లే చేసి ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే బడ్స్ నుంచి మనం సౌండ్ ప్లే చేసి ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే తీసుకుంటే రాజు అడుగుతున్నారు, మా ఫ్రెండ్ దసరాకి బజాజ్ కార్డు యూజ్ చేసి ఈఎంఐలో మొబైల్ కొన్నాడు. 2 days బ్యాక్ ట్రైన్లో థెఫ్ట్ అయింది, ఈఎంఐలు క్లియర్ అవ్వలేదు, ఏదైనా సజెస్ట్ చేయగలరా? ఎప్పుడైనా మీరు ఈఎంఐలు తీసుకునేటప్పుడు ఒక 1,500 రూపాయలు అట్లా కట్టారనుకోండి, మీకు దాని మీద ఇన్సూరెన్స్ ఇస్తారు. మొబైల్ మీద మీకు ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు.
సో ఆప్షన్ మీరు తీసుకుంటే అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి. లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఈఎంఐ కంటిన్యూ చేయాల్సిందే. ఫోన్ మీరు దొరకాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇంకా అది ఎప్పుడు దొరికిద్దో చెప్పలేం. వాళ్ళైతే ట్రేస్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీ ఫోన్ దొరికితే అప్పుడు మీకు కబురు చేస్తారు, దొరకకపోతే లేనట్టే. నెక్స్ట్ మనకి యూఎస్ఏలో ఒక టాయ్ కంపెనీ ఉంటుంది. కంపెనీ పేరు వచ్చేసరికి ఫోలో టాయ్. వీళ్ళు రీసెంట్గా ChatGPTతో కొలాబ్ అయ్యి ఒక టాయ్ని తయారు చేస్తారు. ChatGPT 4 దీన్ని ఇంక్లూడ్ చేశారనమాట. ఇది పిల్లలు కొంటున్నారు. దీన్ని ప్రజెంట్ అయితే బ్యాన్ చేశారు యూఎస్లో. ప్రాబ్లం ఏంటంటే ఈ టాయ్లో ChatGPT ఇచ్చేస్తున్నారు. పిల్లలు కదా, పిల్లలు ChatGPTతో ఆడుతుంటారు. వాళ్ళు దాన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు బర్త్డే కేక్ ఎలా కట్ చేయాలని అడిగారు అనుకోండి, కిచెన్లోకి వెళ్ళు, అగ్గిపెట్టె తీసుకో, కొవ్వొత్తి తీసుకో, కత్తి తీసుకో, ఇవన్నీ చెప్తుంటుంది అనమాట. పిల్లలు సెల్ఫ్ హార్మ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది వీటి వల్ల, చిన్నపిల్లలు కాబట్టి. అండ్ వాళ్ళు ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడుగుతున్నారు, దాని ఎగ్జాక్ట్ సమాధానాలు చెప్తుంది. ఈవెన్ పిల్లలు ఎలా పుడతారని పిల్లలు అడిగినా కానీ మొత్తం ఇంటర్ కోర్స్ సంబంధించి కంప్లీట్గా డీటెయిల్గా చెప్తుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రజెంట్ దీన్ని బ్యాన్ చేసేసారు. ChatGPT కూడా వీళ్ళకి ఇచ్చిన డెవలపర్ యాక్సెస్ అయితే వెనక్కి తీసేసుకుంది. నెక్స్ట్ మనకి ఆధార్ కార్డ్స్. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం అడ్రస్ ప్రూఫ్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా రూమ్ బుక్ చేయాలన్నా అక్కడికి వెళ్ళినా కానీ మీరు ఆధార్ కార్డులు అయితే ఇస్తూనే ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఆధార్ కార్డు వాళ్ళకి ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు అన్ని డీటెయిల్స్ వాళ్ళు కనపడుతున్నాయి. మన ఫాదర్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంటుంది, అడ్రస్ కనిపిస్తుంటుంది, అంతా కనిపిస్తూ ఉంటుంది మన ఫోటోతో పాటు. దీనివల్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని చెప్పేసి మన UIDAI ఒక కొత్త పద్ధతి తీసుకొని రాబోతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది అన్నమాట. ఆధార్ కార్డు ఓన్లీ QR కోడ్ మాత్రమే ఉంటుంది అండ్ మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, అంతే. ఇంకా వేరే డీటెయిల్స్ అయితే ఉండవు. మీరు ఎక్కడికైనా వెళ్ళారు, ఏదన్నా వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్గా ఆధార్ కార్డు ఇచ్చారు, వాళ్ళు QR కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మీ ఫోటో ఏదైతే ఆధార్ కార్డులో మీరు ఫోటో పెట్టారో ఆ ఫోటోతో మీ ఫేస్ మ్యాచ్ అయింది అనుకోండి, మీరు వచ్చి ఉంటారు కానీ మీకు ప్రెజెన్స్ ఉంటుంది కాబట్టి ఫోటో ఫేస్ మ్యాచ్ అయితే వాళ్ళు ఓకే చేసేసి పంపించేస్తారు అనమాట. సో ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఆధార్ కార్డులు మనం ఎప్పటియో ఉంటాయి అనమాట. ఆధార్ కార్డులో ఫోటోలు ఇప్పుడున్న ఫోటోలు చాలా డిఫరెన్స్గా ఉంటాయి. నాకు తెలిసి అందరిని ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ చేయమని చెప్పొచ్చు తొందరలోనే. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజ్ గురించి జరుగుతుంటారు. OTTలో బైసన్ సినిమా వచ్చింది నెట్ఫ్లిక్స్లో. డీజిల్ ఇది కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. ఆహా. బెంగాలీ ఫైల్స్ సినిమా వచ్చేసరికి G5 హిందీలో ఉంది. హోమ్ బౌండ్ నెట్ఫ్లిక్స్లో హిందీలో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా వచ్చింది ప్రైమ్ వీడియోలో. ఇది పాపులర్ సిరీస్. సో ఇది 3rd సీజన్ కూడా వచ్చింది. ఇవి OTTలో ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుని చేయొచ్చు. ఇంకా థియేటర్ విషయానికి వస్తే మాత్రం అల్లరి నరేష్ గారిది 12A రైల్వే కాలనీ ఇది ఒకటి రిలీజ్ అయింది. అండ్ పాంచ్ మినార్, రాజు వెట్స్, రాంబాయ్ ఇవి థియేటర్లో రిలీజ్ అయిన సినిమా. వీటి మీరు ఏదైనా చూసారా? చూస్తే ఈ వీకెండ్ మన వాళ్ళకి ఏది మీరు సజెస్ట్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి లండన్లో దొంగతనాలు విపరీతంగా జరుగుతాయి. ముఖ్యంగా ఫోన్ స్నాచింగ్ అనేది లండన్లో బాగా జరుగుతుంది. అక్కడ దగ్గర కేసులే 2024లో లాస్ట్ ఇయర్లో 117,000 కేసులు నమోదైనాయి ఫోన్లు పోయినట్లు పోలీస్ స్టేషన్స్లో. అండ్ రీసెంట్గా ఒక ఫోన్ను ఒక శామ్ అనే వ్యక్తి దగ్గర శాంసంగ్ ఫోన్ యూస్ చేస్తున్నారు. అతని దగ్గర ఒక ఫోన్ కొట్టేశారు. మళ్ళీ వచ్చి రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారంటే ఈ దొంగలు బయటికి వెళ్ళి ఆ ఫోన్లు అమ్ముకోవాలి కదా. ఓన్లీ ఐఫోన్స్కి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. ఐఫోన్స్కి రీసేల్ ఎక్కువ ఉంది. దొంగలు తీసుకెళ్ళి ఇచ్చినా కానీ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. మిగతా ఫోన్స్కి అంత డబ్బులు అయితే ఇవ్వట్లా. అందుకని చెప్పి ఐఫోన్స్ మీద టార్గెట్ పెట్టారు అనమాట. ఐఫోన్ యూస్ చేసే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లండన్లో. నెక్స్ట్ మనకి నాగ్పూర్లో కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. పేరు వచ్చేసరికి మయూర్, వయసు 32 సంవత్సరాలు. ఈయన 1,80,00,000 రూపాయలు కొట్టేశాడు. ఆయన బ్యాంక్ నుంచి ఆయన కొట్టేశాడు. ఎలా కొట్టేశాడు అంటే వాళ్ళ బ్యాంకే కాబట్టి సీసీ కెమెరాలో యాక్సెస్ తెలుసు కాబట్టి ఎక్కడ వెళ్లే ముందు ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ లోంచి 1.8 CR తీసుకొని బ్యాగుల్లో వేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ సీసీ కెమెరా ఆన్ చేసి వచ్చిన స్కూటీ మీద వెళ్ళాడు. ఇక్కడ దొరికిపోయాడు ఆయన. వాళ్ళు తెలుసు కదా, వాళ్ళకి రెగ్యులర్ పని చేస్తుంటారు కాబట్టి స్కూటీ ఎవరిదో ఐడెంటిఫై చేయగలరు. అండ్ అదే స్కూటీ మీద రిటర్న్ వెళ్ళాడు అనమాట. అది కెమెరాలో దొరికింది. ఇంకా పోలీసులు పట్టుకున్నారు, డబ్బులు రికవరీ చేశారు. ఎందుకు కొట్టేశాడంటే ఇతనికి అప్పులు ఉన్నాయి, 80 లక్షలు అప్పులు ఉన్నాయంట. 30 లక్షలు వచ్చేసరికి బెట్టింగ్ యాప్స్ పెట్టి పోగొట్టుకున్నాడంట. అండ్ ఇంకా పర్సనల్ లోన్స్ అప్పులు తెచ్చినాక దొంగతనం చేసి దొంగ అయిపోయాడు, దొరికాడు. ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్. సో ఇట్లాంటి గ్రీడీ థింగ్స్కి వెళ్ళకండి. బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు ఇట్లాంటివన్నీ ఇట్లనే మిమ్మల్ని ముంచుతాయి అనమాట. జీవితంలో మళ్ళీ మనం వెనక్కి రాలేము అనమాట. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, మనకి ఇన్కమ్ లేకపోతే మళ్ళీ మనము దాని నుంచి బయటపడడం చాలా కష్టమైంది. ఇదివైతే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేయండి. రేపు రెడ్మీ K90 Pro Max వీడియో మన ఛానల్ అయితే వస్తుంది. మిస్ కాకుండా అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా 20,000 అయితే 5 millionకి వెళ్తాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ సెలవు. బాయ్.